హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దట్ ఈస్ శిల్పా స్టైల్. ఈరోజు మా పిన్ని సుహాసిని నోము, షష్ఠి పూర్తి, పిల్లలు కైలాస్ గౌరి నోము అన్ని ఫంక్షన్లు అండి. ఆ ఫంక్షన్లో మేము మా కజిన్స్ అందరం కూడా ఫుల్ జోష్లో ఉన్నాం. ఏం జరుగుతుందో అన్ని వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ ముందు నోము అంటే ముందు పసుపు ఇంకో కాళ్ళకి పారాణి పట్టుకోవాలి. సుహాసిని నోమంటే 108 మంది ముత్తైదువులకు వాయనం ఇచ్చి భోజనాలు పెడతారండి. దీంతో పాటు నవదుర్గలు, అష్టలక్ష్ములు, త్రిమాతలు కూడా యాడ్ చేశారు ఈ నోమ్కి. మొత్తం 135 మందికి ఇలా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ నెంబర్ వైజ్గా టోకెన్స్ ఇచ్చి ఏ నెంబర్కి ఆ నెంబర్ టేబుల్ మీద వేసి లైన్లో కూర్చోబెట్టానండి. నేనే అందరికీ నెంబర్లు ఇచ్చాను. నేను మా పిన్ని, అది మా విసి పిన్ని ఇద్దరం కలిపి వీళ్ళందరినీ టోకెన్లు ఇచ్చి కూర్చోపెట్టాము. సుహాసిని నోము అంటే చాలా పెద్ద నోము అండి. మా కజిన్స్, మేము, మా పిన్లు అందరం కలిపి హెల్ప్ చేసాము మా అంజి పిన్నికి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇలా నోముకి రావటం, ఇలా వాయినాలు పుచ్చుకోవడం అంటేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. చాలా టైం టేకింగ్ అయినా కూడా నోవు కంటేనే చాలా ఇష్టంగా వస్తారు. ఇంతకీ నోవు నోచుకుంటుంది ఎవరినో మీకు చూపించలేదు, మా అంజి పిన్ అండి. 60 ఏళ్ళు నిండినవి షష్ఠి పూర్తి సందర్భంగా ఈ సుహాసిని నోము నోచుకుంటుందండి. మా పిన్నికి, మా బాబాయ్కి నేను బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. పెద్దల ఆశీర్వాదం మనల్ని ఎప్పుడూ కాపాడుతుందండి. ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని నేనే తయారు చేశానండి. అచ్చు అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగానే ఉంది కదండి, చాలా బాగుంది. ఇక్కడ పూజ చేసేసారు. మా అంజిపినికి 2 అమ్మాయిలండి. వాళ్ళు మా కజిన్స్ నాగిని, పద్మిని. ఇదిగోండి పద్మిని నాగిని ఇద్దరు కూడా కైలాస గౌరి నోము నోచుకుంటున్నారు. చూడండి, వీళ్ళిద్దరికీ మా కజిన్స్ రమ్య, నీలిమ, అటేపు శ్రీతలి వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. చూడండి, నాగిని అదిగో హాయ్ చెప్తుంది, అక్కడ శ్రీతలి హాయ్ చెప్తుంది. మీ అందరికీ వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు. వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. నేను మటుకు వీడియో తీస్తున్నాను హెల్ప్ చేయడం మానేసి. హర్షిత, శిల్ప నా పేరే, తన పేరు హాయ్ చెప్తుంది. మా కజిన్ హర్షితాళ్ళ పాప నవదుర్గల్లో బాలా త్రిపుర సుందరిలా ముస్తాబ్ అయిందండి. మాది చాలా పెద్ద బ్యాచ్ అండి. ఇప్పుడు ఆఖరి పిన్ని, ముద్దల పిన్ని, చంటి పిన్ని, రెండవ అమ్మ వెంకటమ్మ బామ్మ, విసి పిన్ని. నేను చేసిన అమ్మవారికి దండం పెట్టుకుంటున్నానని చెప్తున్నారు. ఇలా 6 మంది అండి సిస్టర్స్ మా అమ్మగారికి. అందుకనే మాకు పెద్ద బ్యాచే ఉంటుంది. ఒక పక్క సుహాసిని నోము, ఒక పక్క కైలాసగిరి నోము నోచుకుంటూ మా పిన్ని 108 తులసి మొక్కలు నోము కూడా నోచుకుంటుందండి. ఇదిగోండి ఇక్కడ కూడా మొత్తం అన్నీ సర్దుతున్నారు. 108 తులసి మొక్కలకి మధ్యలో కృష్ణుని పెట్టి మా పిన్ని పూజ చేసుకుంటుంది. మా పిన్ని మొహంలో సంతోషం చూడండి. పూజలు అంటే చాలా ఇష్టం, అందుకనే చాలా సంతోషంగా చేసుకుంటుంది ఈ నోములు, వ్రతాలు కూడా. ఆవిడ చిరకాల కోరిక ఈ సుహాసిని నోము నోచుకోవటం. ఇక్కడ మొత్తం వాతావరణం అంతా చాలా ఆనందంగాను, పూజలతోనూ కోలాహలంగా ఉంది. ఇక్కడ వాయనాలు ఏం పెట్టారో చూద్దాము. చీర, తాంబూలం, విసినికర్ర, తర్వాత ఈ బ్యాగ్లో పౌచ్లో మొత్తం ముస్తాబ్ సామాను, సూత్రాలు, బంగారు సూత్రాలు, మట్టెలు, పగడము, ముత్యము, నల్లపూస, కొబ్బరికాయ, చెరుగ్గెడ, మెళ్ళో వేయటానికి దండ, తులసి మొక్క. వీళ్ళు మార్నింగ్ నుంచి ఏమి తినకుండా వస్తారండి. ఏ టైం అయినా కూడా అలా ఏమి తినకుండా కూర్చోవాలి. సో నీరసం రాకుండా జ్యూసు అంటే మామూలుగా కూర్చోబెట్టేసాం కుర్చీల్లో. చూడడానికి చేప కూడా ఆ కుర్చీలోనే వేసాం, చేపలు కూడా ఇస్తాము. మా కజిన్స్ అందరం కూడా కైలాస గౌరి నోముకి పసుపు కుంకుమ తీసుకున్నామండి. మా బ్యాచ్ అంతా కలిస్తే మామూలుగా ఉండదు, ఇంక పొట్ట పగిలేలా నవ్వుతూనే ఉంటాము. మధ్యలో ఉన్నది మా మేనమామ అండి. 6 సిస్టర్స్తో ఒకే ఒక మేనమామ ఆయన. నమస్తే చెప్పండి. నమస్తే నమస్తే నమస్తే. ఇప్పుడు మా పిన్ని 108 సింహాసనులకు అలా కూర్చోబెట్టి వాయనాలు ఇవ్వడం స్టార్ట్ చేసిందండి. ఒక సింహాసనంగా వచ్చి కూర్చుని వాయనం తీసుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తారు ప్రతి ఒక్కరు. అందుకనే చేతి గోరింటాకు, తలస్నానము ఏమీ తినకుండా వచ్చి ఇక్కడ కూర్చుని ఎంత టైం అయినా కూడా వాయనం తీసుకోవటం ఎంతో పవిత్రంగా సాగుతుందండి ఈ నోము. మా పిన్ని చాలా ఇష్టంగా చేసుకుంటున్న నోమండి ఇది. ఒక పెళ్ళిలాగే జరిగిందనే చెప్పాలి.
కోరితినమ్మ వరం ఇచ్చినమ్మ వరం. నూట 8 సుహాసినిలో కాకుండా మా పిన్ని నవదుర్గలు అష్టలక్ష్ములు కూడా కూర్చోపెట్టానన్నారు కదా, మేమందరం నవదుర్గలు అనమాట, మా కజిన్స్. ఇదిగోండి మొత్తం మా కజిన్స్ అందరం కలిపి నవదుర్గలుగా కూర్చున్నాం. మేమందరం వాయినాలు పుచ్చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఆపోజిట్ సైడ్ కూర్చున్నది అష్టలక్ష్ములు. ఇదిగోండి మా అమ్మగారు, మా పెద్ద అమ్మ, నాగిని, పద్మిని, వీళ్ళందరూ అష్టలక్ష్ములు. మా అత్త, మేనత్త అందరికీ వాయినాలు ఇచ్చేసారండి. ఇప్పుడు మొత్తం సుహాసినులు అందరికీ హారతులు ఇస్తున్నది. హారతి ఇచ్చాక నెయ్యి వడ్డించడం ఆఖరి. నెయ్యి వడ్డించేసాక భోజనాలు చేయొచ్చు. అందరికీ ఆకలి వేసేస్తాయి. మార్నింగ్ ఏం తినలేదు, అప్పుడే 2 దాటేసింది. ఎప్పుడు తినేద్దామా అని అంటూ ఉన్నాం మేమందరం. ఇదిగోండి మొత్తం నైవేద్యాల కింద లెక్కన ఏది వదలకుండా తినాలంట. మేమందరం ఫుల్గా కుమ్మేస్తాం చెప్పాలంటే. ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తినేద్దాం అంటూ ఉన్నాం. ఓన్లీ నోమే కాదని ఎంటర్టైన్మెంట్ హౌస్, ఈ డ్యాన్స్లు, క్యాట్ వాక్లు కూడా ఉన్నాయి. అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పండి, స్లోగా చెప్పే అని నోముని సింబాలిక్గా చూపిస్తూ మా అమ్మగారు ఇలా బొమ్మలు చేస్తారని మా పిన్నికి ఇచ్చారు. ఒకటి నేను, ఒకటి మా పిన్ని అంట. ఇదిగోండి మా పిన్ని నోవుకి అన్నీ ఇస్తుంది, నేను అక్కడ పుచ్చుకుంటున్నట్టు. చాలా బాగుంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ క్యాట్ వాక్. మా కజిన్స్ అందరం అలా స్టేజ్ మీద సరదాగా క్యాట్ వాక్ చేసామండి. మా పిన్ని 60 ఏళ్ళ సందర్భంగా కేక్ కట్టింగ్ దండలు మార్పించారండి. ఈ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఫంక్షన్ జరగడమే కాకుండా మా బ్యాచ్ అంతా ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఎన్నాళ్ళకో మళ్ళీ ఎంజాయ్ చేసాం. అది మాకు బాగా నచ్చింది. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.